రాజమండ్రి నుంచి దగ్గుబాటి పురంధరేశ్వరి, నరసాపురం నుంచి రఘురామకృష్ణరాజు, హిందూపురం నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన భారతీయ జనతా పార్టీ కార్యదర్శి సత్యకుమార్, రాజంపేట నుంచి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, తిరుపతి నుంచి కర్ణాటక రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి రత్నప్రభ గాని, ఆమె కుమార్తె నిహారిక గాని. దీంతో 6 సీట్లలో 6 కులాలకి ప్రాతినిధ్యం వహించే విధంగా భారతీయ జనతా పార్టీ వ్యూహ రచన చేసింది. కొత్తపల్లి గీత గిరిజన మహిళ, తిరుపతిలో రత్నప్రభ ఎస్సీ మాదిగ సామాజిక వర్గం, క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన రఘురామకృష్ణరాజు, బీసీ సామాజిక వర్గానికి హిందూపురం నుంచి సత్యకుమార్, రెడ్డి సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం, 6 సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం వహించేలా తగు జాగ్రత్తలు వహించింది భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం. ఇక అసెంబ్లీ స్థానాలకు వస్తే 6 సీట్లలో ఊహాగానాలు ఎలా ఉన్నాయంటే, విశాఖ నార్త్ నుంచి 2014 నుంచి 19 వరకు భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేతగా ఉన్న విష్ణుకుమార్ రాజు, ఆయన ఇప్పటికే ప్రచారం కూడా ప్రారంభించేశారు. కైకలూరు నుంచి 2014 ఎన్నికల్లో 27,000 మెజారిటీతో గెలిచి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన డాక్టర్ కామినేని శ్రీనివాస్. డాక్టర్ కామినేని శ్రీనివాస్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా రాష్ట్రంలో పనిచేస్తున్నప్పుడు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ప్రస్తుత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, వారిద్దరి మధ్య చక్కటి సంబంధాలు. డాక్టర్ కామినేని శ్రీనివాస్ యొక్క పనితీరు జేపీ నడ్డాకు తెలుసు. అందువల్ల జేపీ నడ్డా డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఎమ్మెల్యేగా గెలవటమే కాదు, ఆయనకు మంత్రివర్గంలో కూడా స్థానం కల్పించడం సముచితము అని ఆలోచన చేస్తున్నారు. జమ్మలమడుగు నుంచి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, ధర్మవరం నుంచి వరదాపురం సూరి. ఈ 4 కన్ఫర్మ్. ఎందుకంటే అమిత్ షా ఒకటే చెప్పాడు, గతంలో రాజకీయ అనుభవం ఉండి ఎమ్మెల్సీగా కానీ ఎమ్మెల్యేగా కానీ మంత్రిగా కానీ పనిచేసిన వారికే సీట్లు, కొత్తగా వచ్చేవారు మీరు స్థానిక సంస్థల్లో పోటీ చేయండి, నామినేటెడ్ పదవుల్లో ఉండండి, భవిష్యత్తు తరానికి మీరు నాంది కాబోతారని చెప్పారు. ఇక మిగతా 2 సీట్లలో బలిజ సామాజిక వర్గానికి చెందిన కోలా ఆనంద్ శ్రీకాళహస్తి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. అట్లాగే బీసీ సామాజిక వర్గానికి వాల్మీకి బోయ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ పార్థసారథి, ఈయన దేశవ్యాప్తంగా 250 పార్థ డెంటల్ క్లినిక్స్ నిర్వహిస్తున్నారు. ఆయన ఇప్పుడు జాతీయ ఓబీసీ కార్యదర్శిగా కూడా చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారు. ఈ విధంగా 6 సీట్ల గురించి ఊహాగానాలు ఉన్నాయి. ఇక తెలుగుదేశం పార్టీ వాళ్ళు 17 సీట్లకు కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ 17 సీట్లు అధికారికంగా ప్రకటించకపోయినా చంద్రబాబు నాయుడు జాబితా సిద్ధం చేసుకున్నారు. 17 లేదా 18న జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కూటమి చిలకలూరుపేటలో ఒక పెద్ద గ్రాండ్ మహాసభను పెట్టి దానికి ప్రధానమంత్రి మోదీని ఆహ్వానించాలనే వ్యూహరచన చేస్తున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ ఎంపీలుగా ఆశావహులు ఎవరికైతే వచ్చే అవకాశాలు ఉన్నాయంటే, 1 శ్రీకాకుళం రామ్మోహన్ నాయుడు, 2 విజయనగరం చంద్రశేఖరరావు, 3 విశాఖ భరత్ గతంలో 2019 ఎన్నికల్లో కేవలం 2,000తోనే ఓడిపోయాడు, 2,000 ఓట్లు తేడా. 4 అనకాపల్లిలో బైరా దిలీప్. ఇక 5 అమలాపురం గంటి హరీష్, ఈయన బాలయోగి కుమారుడు.
6 ఏలూరు, భాష్యం రామకృష్ణ. ఇక 7 విజయవాడ, కేసినేని చిన్ని. 8 గుంటూరు, పెమ్మసాని చంద్రశేఖర్. 9 నరసరావుపేట, లావు కృష్ణదేవరాయలు. 10 బాపట్ల, డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి. ఆమె గతంలో తాడికొండ నియోజకవర్గానికి శాసనసభ్యురాలుగా పనిచేశారు. 11 ఒంగోలు, మాగుంట రాఘవరెడ్డి. ఈయన మాగుంట శ్రీనివాసరెడ్డి కుమారుడు. 12 నెల్లూరు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. 13 చిత్తూరు, ఐఆర్ఎస్ అధికారిగా ఉండి రాజీనామా చేసి వస్తున్న ప్రసాదరావు. 14 అనంతపురం, బీకే పార్థసారథి. 15 నంద్యాల, బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కుమార్తె డాక్టర్ బైరెడ్డి శబరి. ఈయన వైద్యురాలుగా ఆ నంద్యాల పార్లమెంటు పరిధిలో అనేకమైన వైద్య శిబిరాలు నిర్వహించారు. 16 కడప, వైఎస్ వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యమ్మ రంగంలో దిగే అవకాశం ఉంది. ఇంకా కర్నూలుకు మాత్రం ఇంకా చంద్రబాబు నాయుడు ఒక నిర్ణయానికి రాలేదు. ఆ విధంగా 17 లోక్సభ సీట్లలో తెలుగుదేశం పార్టీ, 2 జనసేన, 6 భారతీయ జనతా పార్టీ పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాయి. జనసేన అధినేత కాకినాడ పార్లమెంటు నుంచి పోటీ చేయటం వల్ల కాకినాడ పార్లమెంట్లో ఉండే 7 సీట్లు గెలవబోతా ఉన్నారు. 7లో ప్రస్తుతం 6 వైఎస్ఆర్సీపీ కాపు సామాజిక వర్గం చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు. 6 నియోజకవర్గాల్లో కూడా కాపులు ఏ పార్టీ ఓటేస్తే వాళ్ళే గెలుస్తారు. అందువల్ల పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్న పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీలలో కూడా అభ్యర్థులు 100కి 100 విజయం సాధిస్తారు. గెలిచిన తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రివర్గంలో కేబినెట్ మంత్రిగా అవకాశం పొందబోతున్నారు. కేంద్ర కేబినెట్ మంత్రి పదవి రాష్ట్ర ముఖ్యమంత్రితో సమానమైన హోదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో ఏదో జనసేన పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడానికి వచ్చాడు అనే వైఎస్ఆర్సీపీ పార్టీ విమర్శలను తిప్పి కొట్టడానికి చంద్రబాబు నాయుడుతో సమానంగా ఉండే కేంద్ర మంత్రివర్గంలో కేంద్ర కేబినెట్ మంత్రిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అమూల్యమైన సేవలను కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాకుండా దేశానికి సేవలు అందించబోతున్నాడు. తన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి గతంలో కేంద్ర మంత్రిగా పర్యాటక శాఖ సమర్థవంతంగా పనిచేసి ప్రజల యొక్క మన్ననలు పొందడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజమండ్రి నుంచి దగ్గుబాటి పురంధరేశ్వరి గెలిచిన తరువాత ఆమెను కూడా కేంద్ర కేబినెట్లో తీసుకునే అవకాశాలు మెండుగా కనపడుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నుంచి ఇప్పటికే 2014, 2019లో విజయం సాధించి మళ్లీ 3వసారి హ్యాట్రిక్ కొట్టబోతున్న కింజరపు రామ్మోహన్ నాయుడు, ఎర్రమనాయుడు కుమారుడు. ఎర్రమనాయుడు ఆనాడు గ్రామీణాభివృద్ధి శాఖగా కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది కనుక రాజకీయ వారసత్వం ఉంది. కింజరపు రామ్మోహన్ నాయుడు తెలుగుదేశం పార్టీ తరఫున కేంద్ర మంత్రివర్గంలో స్థానం పొందబోతున్నాడు. ఈ పొత్తు వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కేంద్ర కేబినెట్లో 3 స్థానాలు మనకు లభించబోతున్నాయి. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కేంద్రంలో ఎట్టి పరిస్థితుల్లో ప్రధానమంత్రిగా 3వసారి మోదీ ఆ గద్దెను అలంకరించబోతున్న తరుణంలో కష్టకాలంలో ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదుకోవడానికి ఈ పొత్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పొత్తు భాగస్వాములు 3 కూడా అమరావతిని రాజధానిగా కోరుకుంటున్నారు. సంవత్సర కాలం లోపే పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయాలని, బందర్ పోర్టు నిర్మాణం పూర్తి చేయాలని,
అలాగే విశాఖపట్నంలో రైల్వే జోన్, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రైల్వే జోను నిధులు కేటాయించిన 52 ఎకరాల భూమిని రైల్వే శాఖకు అప్పగించడంలో మేనమేషాలు లెక్కించి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము భూమి రైల్వే శాఖకు అప్పగించని కారణం వల్ల ఈ రోజున అక్కడ పనులు ప్రారంభం కాలేదు, నిధులున్నాయి. విశాఖలో రైల్వే జోన్ అనేది ఒక 2 సంవత్సరాల్లో నిర్మాణం పూర్తయి అక్కడ ఆ ప్రజల సౌకర్యార్థము ఆ రైల్వే జోన్ ఉపయోగపడబోతా ఉంది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు పరము చేయకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి దానికి కేంద్ర ప్రభుత్వం ఒక బొగ్గు గని, ఒక ముడి ఇనుప గనిని కేటాయించడం ద్వారా సొంత బొగ్గు గని, సొంత ఇనుప ఖనిజ గని ఉంటే లాభాల బాట పట్టనున్నది విశాఖ ఉక్కు. ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వ అధీనములో విశాఖ ఉక్కును నిర్వహించి ప్రైవేటు వ్యక్తులు రంగ ప్రవేశము చేయకుండా కేంద్ర ప్రభుత్వం తదనుగుణంగా చర్యలు తీసుకోబోతాము. ఈ మహాకూటమి పోటీ చేస్తే 25 లోక్సభ సీట్లలో 24 సీట్లు బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోబోతున్నాయని సర్వేలు వెల్లడిస్తున్నాయి. 175 అసెంబ్లీ సీట్లలో 150 సీట్లకు పైగా ఈ మహాకూటమి విజయం సాధించబోతా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్లీ 2వసారి అధికారంలోకి వచ్చే అవకాశం లేదని జగన్మోహన్ రెడ్డిని గద్దెనెక్కించిన వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పత్రికాముఖంగా వెల్లడించి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ ఘోర పరాజయం పొందబోతుందని సర్వేలన్నీ కూడా వెల్లడిస్తున్నాయి.